హాయ్ అండి. సో ఈ మీమ్‌లో చూపించినట్టు అబార్షన్ లిటరల్లీ అలానే అవుతుందా? పీస్‌గా తీస్తారా బేబీని? అంటే అస్సలు కాదు. ఇండియాలో లీగలీ అబార్షన్ 20 వీక్స్ వరకు పర్మిటెడ్ అన్నమాట. 20 వీక్స్ వరకు ఒక్క గైనకాలజిస్ట్ ఒపీనియన్‌తో అబార్షన్ అవ్వచ్చు. 20 to 24 వీక్స్ వరకు కొన్ని సినారియోస్‌లో పర్మిటెడ్, లైక్ రేప్ విక్టిమ్స్ కానీ, మైనర్స్ కానీ, సీరియస్ అబ్నార్మాలిటీ ఇన్ ద బేబీ ఉంటే కానీ, అప్పుడు ఇద్దరు గైనకాలజిస్ట్ ఒపీనియన్‌తో 20 to 24 వీక్స్ వరకు మనం అబార్షన్ చేయొచ్చు. సో బేబీ పార్ట్స్ అన్ని ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యేది మెయిన్లీ 16 to 18 వీక్స్ అప్పుడన్నమాట. సో చాలా వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే 3 months లోపలే అబార్షన్ అవుతుంది. అప్పుడు బేబీ చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ టాబ్లెట్స్ తో అయిపోతుంది అనమాట. ఓరల్ టాబ్లెట్స్, వెజనల్ టాబ్లెట్స్ తో మనకి చిన్న క్లాట్ లా పడుతుంది. సో అలాంటి కేసెస్ లో అబార్షన్ అలా అవ్వచ్చు. అదే కొంచెం బేబీ పెరిగే కొద్దీ 16 to 20 వీక్స్ వరకు వచ్చే కొద్దీ పేషెంట్ మనం అడ్మిట్ చేయాలి, టాబ్లెట్స్ ఇచ్చి, కొన్నిసార్లు సెలైన్స్ పెట్టి, సెలైన్లో మంది ఇచ్చి, కొన్నిసార్లు వెజైనల్ టాబ్లెట్ పెట్టి చిన్నగా బేబీని డెలివర్ చేయాలన్నమాట. అంతేకాని ఇలా పార్ట్గా కాల్లో చేయో తీసి ఇలా మాత్రం అబార్షన్స్ అవ్వవు. బేబీ కంప్లీట్గా డెలివర్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ప్లెసెంటా అంటే మాయ అనేది లోపల ఉండిపోవచ్చు. అలాంటి కేసెస్లో డిఎన్సీ అవసరపడచ్చు అనమాట.